హాయ్ హలో అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ ఇజ్జిన అమ్మాయి. ఈరోజు మనం ఎగ్ బిర్యానీ ఎలా చేయాలో చూద్దామా? ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? ఫస్ట్ మనం కొన్ని ఎగ్స్ తీసుకుందాము. అలానే దాల్చిన చెక్క, లవంగాలు, పువ్వు కూడా తీసుకుందాము. మసాలా కూడా తీసుకుందాము. పచ్చిమిర్చి, ఒక టమాటా కూడా తీసుకుందాము. అలానే ఒక ఉల్లిపాయ కూడా తీసుకుందాము. అలా తీసుకున్న ఆనియన్స్ని, పచ్చిమిర్చిని కట్ చేసుకుందాము. కరివేపాకు కూడా తీసుకుందాం. టమాటాలు కూడా కట్ చేసుకుని పక్కన పెట్టుకుందాము. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్. స్టవ్ వెలిగిద్దాం. కుక్కర్ పెట్టి దాంట్లోకి కొన్ని వాటర్ యాడ్ చేసుకుందాము. అలా యాడ్ చేసినాక ఎగ్స్ వేసుకుందాం అందులోకి. కుక్కర్ మూత క్లోజ్ చేసి 2 విజిల్స్ వచ్చేదాకా వెయిట్ చేద్దాము. అలా విజిల్స్ వచ్చిన తర్వాత ఓపెన్ చేసి మనం ఎగ్ బాయిల్ అయినవి తీసుకుని ఒక ప్లేట్లోకి పక్కన పెట్టుకుందాము. అలా తీసుకున్న ఎగ్స్ని వాటి పైన ఉన్న పెంకులు తీసి మనం వాటికి బెజ్జాలు పెట్టుకుందాం. అప్పుడే అవి పేలకుండా ఉంటాయి. ఆ తర్వాత కుక్కర్లోకి మనం కొంచెం నెయ్యి యాడ్ చేసుకుందాము. అలానే దాల్చిన చెక్క, లవంగాలు, ఆకు, పువ్వు అన్నీ యాడ్ చేద్దాము. యాడ్ చేసినాక గెట్టితో బాగా తిప్పుకోవాలి. అలా తిప్పుకున్న తర్వాత బాయిల్ చేసుకున్న ఎగ్స్ని వాటిలోకి యాడ్ చేద్దాం. అలా యాడ్ చేసినాక వాటిని తిప్పుకుందాం గట్టితో. అలానే టమాటాలు వేసుకుందాము. ఆ తర్వాత కరివేపాకు యాడ్ చేద్దాం. అలానే పచ్చిమిర్చి, ఉల్లిపాయలు కూడా వేసుకుందాము. అలా వేసుకున్న గట్టితో బాగా తిప్పుకోవాలన్నమాట. అవి కొంచెం ఫ్రై అయ్యేదాకా బాగా తిప్పుకుందాము. అలా ఫ్రై అయిన తర్వాత కొంచెం మసాలా యాడ్ చేసుకుందాము. ఆ తర్వాత కారం కూడా యాడ్ చేద్దాం, ఉప్పు కూడా యాడ్ చేద్దాం. అలా అన్నీ యాడ్ చేసినాక గట్టితో మళ్ళీ బాగా తిప్పుకోవాలన్నమాట. అలా బాగా తిప్పిన తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసి లాస్ట్లో బాగా కలుపుకుందాం గట్టితో. బాగా తిప్పినాక అది పక్కన పెట్టుకుందాం. స్టవ్ ఆఫ్ చేసి మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్లోకి మనం వాటర్ తీసుకుని వాటర్ బాయిల్ అయినాక దాల్చిన చెక్క, లవంగాలు అవి యాడ్ చేసుకొని కొంచెం ఉప్పు వేసుకుందాము. అలా ఉప్పు వేసుకున్న తర్వాత కొంచెం రైస్ యాడ్ చేసుకుందాం. మనం వాష్ చేసి పక్కన పెట్టుకున్న రైస్ని కొంచెం కింద యాడ్ చేసుకుందాము. ఆ తర్వాత రైస్ కుక్ అయినాక ఈనాడు మనం పక్కన పెట్టుకున్న దాంట్లోకి రైస్ యాడ్ చేసుకోవాలి. అలా యాడ్ చేసుకుంటే మన ఎగ్ బిర్యానీ రెడీ అయిపోయిద్ది అన్నమాట. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఆల్.